హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి మెంతికూర పలావ్. మెంతికూరతో పలావ్ చేస్తాను, చాలా బాగుంది. హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ. నేను ఇందులోకి మెయిన్గా నెయ్యితో చేస్తున్నాను. నేను ఆయిల్ వేయకుండా ఓన్లీ నెయ్యితోనే మెంతికూర పలావ్ చేస్తాను. చాలా స్మెల్ కానీ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి నేను వాడినటువంటి వాటిలో మెంతికూరనే మెయిన్ అండి. మెంతికూర ఒక 2 కట్టలు తీసుకున్నాను, చిన్నవి 10 రూపాయలకి 2 ఇస్తారు కదా, ఆ 2 కట్టలు తీసుకొని 2 కట్టలతో చేశాను. చాలా బాగా వచ్చింది నాకైతే. మరి ఇందులోకి నేను మసాలా దినుసులు వేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసేసుకోవచ్చు మసాలా దినుసులు. నేనైతే ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి, అలాగే జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నా. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను. కావాలనుకుంటే పేస్ట్ వేసుకోవచ్చు, కానీ నేనైతే ముక్కలే వేసుకుంటాను ఎప్పుడు రెగ్యులర్గా. ఇలాగే చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎండుమిర్చి వేసుకుంటాను. ఎండుమిర్చి కానీ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కారం కోసము పచ్చిమిర్చి నేను ఇందులోకి కారం పొడి వేయట్లేదు, ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే వేసుకున్నా. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏమీ లేనప్పుడు ఇంట్లో, ఒకవేళ మనకి ఏమీ ఆలోచన లేనప్పుడు అప్పుడప్పుడు ఇలాగ చేసి పెట్టినామంటే పెరుగు పచ్చడితో, లేదంటే మనం ఉత్తదైనా తినచ్చు, అలా ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కావాలనుకుంటే ఇలాగ క్యారెట్, ఇంకా ఏమైనా బఠానీ అలా ఉంటే కూడా వేసుకోవచ్చు, బీన్స్ కానీ. నేనైతే క్యారెట్ ఒక్కటే వేసుకుంటాను. అలాగే ఇప్పుడు చిన్నగా తరిగినటువంటి మెంతికూర 2 కట్టలు తీసుకున్నాను, చిన్నగా తరిగినాను. వీటిని బాగా మనం ఈ ఆకును బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిందే మెంతికూర అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు అన్నిటికంటే కూడా మనకి రెగ్యులర్గా మెంతికూర తీసుకోండి అంటారు కదా. ఇది అందరికీ రకరకాలుగా, అంటే డయాబెటీస్ వాళ్ళకైనా ఎవరైనా తినేటువంటి ఆకుకూర చాలా బాగుంటుంది. మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా కదా. ఇలాగ మొత్తం బాగా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు, మెంతికూర మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రై అవుతా అంటే కదా, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి రైస్, నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకునేటువంటి రైస్ తీసుకుంటాను. అలాగే ఇందులోకి నేను తీసుకునేటువంటి రైస్ నార్మల్ రైసే తీసుకుంటాను, బాస్మతి రైస్ అయితే కాదు. కొద్దిగా మిరియాలు వేసుకున్నచ్చండి. మిరియాలు వేసుకుంటే స్మెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ మిరియాలు కూడా మనకి పౌడర్ కాకుండా అలాగే విత్తనాలే వేసేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకునేటువంటి రైస్, నేను నార్మల్ రైస్ తీసుకున్నా, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నా. మొత్తం అంతా ఇప్పుడు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మొత్తం అంతా ఆకు మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలంతా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు నేను తీసుకున్నటువంటి రైస్కి 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి తగ్గట్టుగా వాటరు అలాగే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుంటున్నా. అలాగే వాటర్ వచ్చేసి 1.5 కప్పుకి ఇప్పుడు నేను తీసుకున్నటువంటి వాటర్ వచ్చేసి 2 కప్పులు తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే కొత్త రైస్, ఇది కొత్త బియ్యం కాబట్టి నున్నగా అవుతుంది. అలాగే డబుల్ బీన్స్ వేసాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఏమైందంటే నానబెట్టలేదండి, డబుల్ బీన్స్ నానబెట్టుకోలేదు కాబట్టి నేను ఉడికించి వేసుకున్నాను. ఒక 70% ఉడికిన తర్వాత వేసాను. చూడండి, ఇలాగ మనకి మొత్తం అంతా ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు మనం సిమ్లో ఉడికించుకోవడమే. మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటే మనకి మెత్తగా కరెక్ట్గా పొడిగా వచ్చేస్తుంది. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం మూత తీయకుండా ఇలాగే ఉంచేస్తున్నామంటే సిమ్లో పెట్టేసి మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. వేడిగా మనకి మెంతికూర పలావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పెరుగు పచ్చడి చేస్తున్నాను. మనం ఇంట్లో ఉన్నటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు పచ్చడి తీసుకున్నాను. పెరుగు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు తీసుకొని మొత్తం ఇలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా నీట్గా చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఎక్కువ పెరుగు ఉంటే ఏం అవసరం లేదు.
అలాగే ఇందులోకి టమోటా, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసుకుంటాను. కొద్దిగా క్యారెట్ కానీ తురుముకున్న క్యారెట్ అలాగే ఆనియన్స్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడి చాలండి. అందులోకి మనకి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకు అలాగే మిరియాల పొడి కచ్చాపచ్చాగా నంచుకున్నటువంటి మిరియాల పొడి వేసుకొని అలాగే కారం పూస కొద్దిగా వేసేసుకొని రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు పెరుగు పచ్చడి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా రైస్ కూడా మనకి రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు పెరుగు పచ్చడి కానీ రెడీ అయిపోయింది. ఇలాగ పెరుగు పచ్చడితో తీసుకున్నామంటే చూడండి, ఇందులోకి ఎటువంటి మసాలా లేదు, ఏమీ లేదు. మంచి హెల్తీగా ఈజీగా ఎవరైనా తీసుకోవచ్చు, పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా కూడా మనం హెల్తీ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం రైస్ చూపిస్తాం చూడండి. రైస్ రెడీ అయిపోయిందండి చూడండి. ఇలాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంది చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంది. అలాగే మనకి ఇక్కడ హై ప్రోటీన్స్ ఉన్నటువంటి డబల్ బీన్స్ కూడా వేసాను. డబల్ బీన్స్తో మనకి చాలా టేస్ట్గా వచ్చింది, వెరైటీగా కూడా ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి మసాలా కూర అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు పచ్చడి చేసుకున్నా కదా, పెరుగు పచ్చడితో సర్వ్ చేసేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.